మనం ఇప్పుడు ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇది ఉప్పల్ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో భువనగిరికి దగ్గరగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం, వివిధ రకాల దేవుని ఆలయాలు, మంచి అద్భుతమైన ఆర్కిటెక్చర్, విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైన యాంబియన్స్, యాంపిల్ 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్, చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. మనకి ఎప్పుడన్నా సామూహికంగా కార్యక్రమం, ఇప్పుడు ఈ కార్తీక మాసంలో, ఇవాళ కార్తీక మాసంలో ఆఖరి రోజు ఆదివారం కావడంతో విపరీతమైన రష్ ఉంది, జనం బాగా ఉన్నారు ఇవాళ. అదే కాకుండా ఇక్కడ ఎవరన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదన్నా పెద్ద కార్యక్రమాలు చేసుకోవాలి అంటే కనుక ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక వన సమారాధనలు చేసుకోవడానికి ఇక్కడ ఆలయం వాళ్ళే తగిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల వీళ్ళకి అనేక రకాలైన గార్డెన్స్ అవి కూడా ఉన్నాయి. వాటిల్లోనే ఈ కార్తీక వన సమారాధన లాంటి కార్యక్రమాలు ఈ ఆలయం వాళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరన్నా ఈ ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక వర్కింగ్ డేస్లో వస్తే పెద్దగా జనం లేకుండా ఇక్కడున్న ప్లేస్ అంతా చూడొచ్చు. అదే మీకు ఆదివారాలు శనివారాలు హాలిడేస్ కుదరదు అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. దీపాలంకరణ కోసం ఇది కింద నుంచి కొండ మీదకి రావడానికి మెట్ల మార్గం. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లైన్లో వేచి ఉన్న భక్తులు ఇవాళ ఆదివారం కావడంతో రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ టికెట్ కౌంటర్స్, మొబైల్ డిపాజిట్ చేసుకోవడానికి ఉండే కౌంటర్స్. ఆలయంలోకి మొబైల్ తీసుకుని వెళ్ళే పర్మిషన్ లేదు కాబట్టి ఎవరన్నా పొరపాటున వాళ్ళు మొబైల్ తీసుకొని వస్తే కనుక ఇక్కడ ఈ కౌంటర్స్లో డిపాజిట్ చేసి దర్శనం తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. ఇదంతా కూడా వెయిటింగ్ లైన్. ఇక్కడ కూడా దర్శనానికి రకరకాల టికెట్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఉపయోగించుకోవాల్సిన సేవని బట్టి, మీరు తీసుకున్న టికెట్ని బట్టి ఇక్కడ లైన్లో మిమ్మల్ని రెస్పెక్టివ్ లైన్లో మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇది నిత్యాన్నదానానికి సంబంధించిన సెంటర్. ఇక్కడ అన్నదానంతో పాటు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో భక్తులు నవగ్రహ దోష పరిహారం కోసం, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం భక్తులు తమ ఎదురుగుండా కనపడేదంతా కూడా 4 వీలర్ పార్కింగ్ ప్లేస్. బియ్యంతో కానీ నెయ్యితో కానీ తులాభారం చేసి
శ్రీ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రముఖ పాత్రలు కాగలరు. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ ఉన్న టికెట్లు, సేవల వివరాలు. వయోవృద్ధులు, నడవలేని వారు, అటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక ఇక్కడ ఈ పార్కింగ్ దగ్గర ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకుని వెహికల్స్ని ఇక్కడ దాకా తీసుకుని రావచ్చు. ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. వికలాంగులు, వయోవృద్ధుల్ని వెళ్ళడానికి ఆలయంలోకి సపరేట్ మార్గం కూడా ఉంది. ఇదంతా కూడా వాహనాల పార్కింగ్కి వెళ్ళడానికి, పార్కింగ్ నుంచి వెనక్కి రావడానికి ఉన్న మార్గం. ఇది కాకుండా ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళకి రకరకాల తోటలు అవి ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలు, ఇటువంటి కార్యక్రమాలు, అడిషనల్ పార్కింగ్ అంతా కూడా అక్కడ నుంచి ఉంది. సో ఇది ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం, దానికి సంబంధించిన విశేషాలు. మరొక వీడియోలో త్వరలో మళ్ళీ కలుద్దాం.